హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇదైతే వచ్చేసి మేము వల్లిగొండ అండి వచ్చేసి టెంపుల్, అక్కడ ఒక త్రిమూర్తుల అమ్మవార్లు ఉంటారు. వచ్చేసి మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యామండి. కార్లో వచ్చేసరికి 11 అయ్యింది. 1.5 అవర్ అట్లా పట్టిందండి. వచ్చేసి ఇదేమో ఎంట్రన్స్ అండి, స్టార్టింగ్ మెయిన్ రోడ్ దగ్గరే ఉందండి. వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ ఏమో ముందు వచ్చేసి కాలు కడుక్కొని లోపలికి వచ్చేసాం. ధ్వజస్తంభం ఉంది కదా, త్రిశూలం ఉంది. పక్కనేమో అది చెట్టు అండి, ఉసిరి చెట్టు. పక్కన ఆంజనేయ స్వామి, అక్కడ హోమగుండం ఉందండి. ఆ షెడ్ వేసిందంతా కూడా హోమం జరుగుతుంది. అక్కడ పైన అంతా వేప చెట్లు, అదిగోండి అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ అన్ని పూల చెట్లు. అట్లానే మనం లోపలికి వచ్చేయాలండి, చెప్పులు అక్కడ ఇప్పేసుకొని. పక్కనంతా ఇదిగోండి వెహికల్ పార్కింగ్, ఇక్కడ కార్లు కూడా లోపలికి రావచ్చండి, వెహికల్స్ అవి కూడాను. ఇదిగోండి మొత్తం వచ్చేసి ఎంట్రన్స్ ఇట్లా ఉందండి. వచ్చేసి స్టార్టింగ్లో అక్కడేమో జమ్మి చెట్టు ఉంది, వచ్చేసి తులసి చెట్టు ఉంది. ఇదిగోండి ఇక్కడ అందరూ చెప్పులు అవి ఇప్పుకుంటున్నారు. ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్ళాలి. ఇక్కడేమో శివుడు అండి, శివుడిది ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. అక్కడేమో ప్రదక్షిణ చేసుకున్నాను. వచ్చేసి ఇక్కడేమో నాగదేవతలు ఇద్దరు ఉన్నారండి, ఈ ఫోటో తీస్తున్నాను. అక్కడైతే వచ్చేసి మొత్తం ఇది తులసి చెట్టు అండి, పూజ చేసుకునే తులసి చెట్టు. ఇదైతే వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అండి, అప్పుడు మేము వెళ్ళేసరికి హోమియో మందులు ఇస్తారంటండి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళందరూ గవర్నమెంట్ నుంచి హోమియో మందులు ఇస్తారట. అక్కడ కూర్చున్నారండి క్యూ కట్టుకొని. వచ్చేసి ఇదిగోండి ఇక్కడేమో ఫస్ట్ ఈ దేవుడిది నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియో. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశానండి. లోపల అంతా ఇట్లా ఉంటుంది. మీకు నేను అంతా షెడ్ వేసి ఉందండి. వచ్చేసి మనకి రేకులు వేసేసి షెడ్డు లాగా, దానికి కాగితాలు ఇట్లా రంగు కాగితాలు ఉంటే కట్టేశారు. దర్శనం అయిన తర్వాత మేము ఇట్లా టిఫిన్ చేస్తున్నాము. వేప చెట్టు కింద కూర్చొని మంచిగా చేప అది తీసుకెళ్ళామంటే అక్కడ వేసుకొని మంచిగా తింటూ కూర్చున్నాము. లోపల వచ్చేసి అదిగోండి షెడ్ అంతా అట్లా ఉంటుంది. వచ్చేసి లోపలికి వెళ్ళంగానే లోపల మాత్రం వీడియో తీయలేదండి, ఒప్పుకోలేదండి, అరిచారు. ఇదిగోండి వచ్చేసి ఇక్కడ త్రిమూర్తుల అమ్మవారు అండి ఉండేది, కామేశ్వరి దేవి, ఇష్ట కామేశ్వరి అమ్మవారు. ఈయనేమో వచ్చేసి సూర్య భగవానుడు అండి. ఆదివారం సూర్య భగవానుడికి పూజ చేస్తారు కదా. వచ్చేసి అదిగోండి పైన ఇక్కడేమో వినాయకుడు అండి, పక్కన ఇక్కడ వచ్చేసి శివుడు అండి. ఇదిగోండి ఇక్కడేమో వచ్చేసి మనకి శ్రీచక్రాలు ఉంటాయి కదా అండి, శ్రీచక్రము అదైతే వచ్చేసి ఇదిగోండి ఇక్కడే ముత్తైదులు అందరం కూర్చొని పూజ చేసుకుంటాం కదా. నేను వెళ్ళినప్పుడే హోమం కూడా జరుగుతుందండి పక్కన. వచ్చేసి కుంకుమ పూజ కూడా ఇద్దరు ముత్తైదులు కూర్చొని చేశారు. ఆ కుంకుమ కూడా నేను తెచ్చుకున్నానండి, రోజు పెట్టుకుందాము అని. వచ్చేసి ఇదిగోండి పూజారి గారు, ఇదిగోండి కుంకుమ పెట్టుకున్నాం, ఆయన మాకు పెట్టారు. నేను కూడా కొంచెం కాగితంలో తీసుకున్నానండి. వచ్చేసి పెట్టుకుందామని. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా దర్శనం అయిపోయిందని ఇక వచ్చేసాం కదా అండి. ఇంకా టైం ఉంది కదా, 12:30 అయిపోయింది. ఇంకా ప్రసాదం ఏం పెట్టలేదండి, తీర్థం తీసుకొని వచ్చేసాము. టిఫిన్ కూడా లేటుగా తిన్నాం కదా అని చెప్పేసి మార్నింగ్ మేము వచ్చేసి పులిహోర పెరుగన్నం ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో దగ్గరలో మనకు ఒక అరగంటలో స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పి మేము ఫోన్లో సెర్చ్ చేసామండి. ఇక ఎట్లాగో పిల్లలకు కూడా హాలిడేసే కదా, ఎక్కడికి వెళ్ళలేదు, అట్లానే తీసుకెళ్దాము, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తాడని చెప్పి. అది దగ్గరేనండి, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అది ఏదో అంటారండి, పేరు తెలియదు నాకు. అయితే అక్కడికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఇక చూడండి ఎట్లా ఆడుతున్నాడు మా బాబు. దర్శనం కూడా అయిపోయింది, వాళ్ళే ఇస్తారండి. 1 అవర్కి హాయ్ చెప్తున్నాడు. వెళ్ళేసరికి ఇంకా ఎవరు లేరు, జనాలు తక్కువ మంది వచ్చారు. మా వాడు తర్వాత ఇక 3-4 వచ్చారండి. వాళ్ళే అన్ని వేసి మంచిగా చూస్తూ ఉంటారండి. వచ్చేసి 1 అవర్కి చాలా మంది వచ్చారు. మంచిగా ఆడుతున్నాడు, ఇక ఎంజాయ్. ఫస్ట్ టైం అండి మా వాడు స్విమ్మింగ్ పూల్లోకి, అంత ఆనందంగా ఆడుతున్నాడు చూడండి. 12:30 ఇది ఏమో అటువైపు లోతు ఎక్కువ ఉందండి, ఇటువైపు 3.5 ఉంది, అక్కడేమో 6.5 కూడా చెప్పారు. అవో చెప్తుంటే వాళ్ళు ఇట్లా చేయ అట్లా చేయంటే మా బాబు అదే అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక నీళ్లు చూస్తే పిల్లలు ఆగరు కదండి, పెద్దవాళ్ళు మనమే ఉండలేము నీళ్ళలోకి దిగితే. చెప్పండి, ఇక్కడే ఉంటాను, ఇంకా 1 అవర్ తీసుకోండి అని పెడుతున్నాడు. ఇక ఏంటి అంటే అదిగోండి అట్లా పడుకున్నాడు చూడండి మంచిగా వెలికల. మేము వెళ్ళిన తర్వాత ఇక పిల్లలందరూ వచ్చేసారండి ఇక స్విమ్ కోసం అని. అదిగో చెవుల్లోకి వాటర్ పోయినాయి. ఇక్కడేమో అంతా 6 feet ఉందండి, ఇటువైపు 3.5 feet అని చెప్పాను కదా. ఇది స్విమ్మింగ్ పూల్ కూడా వాటర్ కూడా చేంజ్ చేస్తారంటండి.
డే బై డే చేంజ్ చేస్తామని అన్నారు. 4 ఇయర్స్ అయింది పెట్టన్నారు. ఇక్కడ ఇక వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, 1 అవర్ అయిపోయిందని. ఇక్కడ అయితే వచ్చేసి అరటి చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. అరటి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్టు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీడియో తీస్తున్నాను. అదే మొత్తం వచ్చేసి ఆ పక్కన కూడా చెరుగడలు ఉన్నాయండి. చెరుగడ వేశారు మంచిగా. అసలు అరిటాకులు చూడండి ఎట్లా వచ్చినాయి. అదిగోండి చెరుగడలు వేశారు, అది కూడా వీడియో తీశాను. వచ్చేటప్పుడు ఒక చెరుగడ ఇమ్మని అడిగితే ఒకటి తీసుకోమన్నారు. ఇక అక్కడే కూర్చొని చెట్టు కింద చాపేసుకొని తీసుకొచ్చిన పులిహోర దద్దోజనం అది తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇక చెరుగడ అవి కూడా తీసుకొని వచ్చామండి. ఇక అవి ముక్కలు చేయించుకొని తింటామో జ్యూస్ చేయటమో చూడాలి. అది మనకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ చెరుగడ చాలా గట్టిగా ఉందండి. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వచ్చారు తీసుకుంటామని చెప్పి. ఇంకా నేనైతే ఒక పీసు తీసుకున్నాను. మొత్తం అంతా ఏదో చిన్న పొలంలాగా అనిపించింది. పక్కన అంతా అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఆ పక్కన పొలం కూడా ఉంది, నాటేస్తున్నారు. మరి ఏ పంట వేస్తున్నారో తెలియదు. వీడియో కనుక నచ్చితే